తరతరాల తలరాతను చదివి మారుస్తుందని వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు రవీందర్రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగంపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్, వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు 10వ తరగతిలో మెరుగైన ఫలితాల సాధన కోసం చేపట్టాల్సిన చర్యలను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు మాట్లాడుతూ గత ఏడాది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి కేవలం 182 మంది విద్యార్థులు మాత్రమే 10 GPA మార్కులు సాధించారన్నారు. అదే ప్రైవేటు పాఠశాలల నుంచి 2500 మంది పైచిలకు విద్యార్థులు 10 GPA మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులు, పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నప్పటికీ విద్యార్థులు వెనుకబడిపోవడానికి పలు రకాల కారణాలు ఉన్నట్లు తెలిపారు. మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో 72% నిధులు సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వస్తుందని, ఆ పన్నులు డబ్బుల నుంచి ప్రముఖ విద్యా సంస్థలు, IITలు, NITలు, మెడికల్ కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నిరుపేద విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6500 మంది విద్యార్థులకు కేవలం 18 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నట్లు తెలిపారు. వరంగల్ మెడికల్ కళాశాలలో 250 మంది విద్యార్థులకు 8 మంది మాత్రమే చదువుతున్నట్లు, హైదరాబాద్ IITలో 6550 మంది విద్యార్థులకు 5 విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు చదువుతున్నట్లు తెలిపారు. 70% నిధులు సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుండగా ఆ నిధులతో నడుస్తున్న ఉన్నత ప్రభుత్వ విద్యా సంస్థల్లో సామాన్యుల పిల్లలు తక్కువ సంఖ్యలో చదువుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గదర్శకం చేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధిస్తారన్నారు. విద్యార్థులకు తమ భవిష్యత్తుపై అవగాహన కల్పిస్తారన్నారు. విద్యార్థులు శ్రమించి చదివితే వారి తలరాతలను మారతాయన్నారు. ఎవరికైతే చదవాలన్న కోరిక బలంగా ఉంటుందో, తమ గురించి కష్టపడుతున్న తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు తేవాలన్న కోరిక బలంగా ఉంటుందో అలాంటి వారు కసిగా చదివితే అనుకున్న ఫలితాలు సాధిస్తారన్నారు. 10 సంవత్సరాల తపస్సు, 10 సంవత్సరాల జీవితం అయినా 10వ తరగతి జీవితానికి బేస్మెంట్ లాంటిదని, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు జీవితంలో ఏ రంగంలోనైనా రాణించగలుగుతారన్నారు. రంగంపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అక్షయకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు విజయ నిర్మల దత్తత తీసుకున్నారు. అక్షయ జీవితకాలం ఆమె ఏ చదువు చదివినా ఆమెకు చదువుకయ్యే ఖర్చు మొత్తం తాను భరిస్తానని, ఆమెకు సరైన మార్గనిర్దేశనం చేసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడనున్నట్లు విజయ నిర్మల ఈ సందర్భంగా తెలిపారు. అక్షయ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని దత్తత తీసుకున్న ఉపాధ్యాయురాలు విజయ నిర్మలను జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్, వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణరావు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ చంద్రప్రియ, ఎన్నగండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రమణాచార్యులు, PET శ్రీధర్ బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయులు బద్దుల రమేష్ బాబు, మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారంటే జీవితంలో ఒక ఫస్ట్ స్టెప్. పరీక్షలలో, కామన్ పరీక్షలలో, ఉమ్మడి పోటీ పరీక్షలలో పార్టిసిపేట్ అయ్యే ఫస్ట్ స్టెప్ ఇది. ఈ పరీక్షలో ఉత్తమ ప్రదర్శన మళ్ళీ జనవరి 2 నుంచి ఉదయం పూట కూడా మనం దీనికి సంబంధించి ప్రత్యేక తరగతులు ప్రారంభించుకోవడం జరిగింది. మీకు మార్నింగ్ ఈ స్నాక్స్, సాయంత్రం పూట స్నాక్స్ ఇవ్వడానికి కూడా మనకు ప్రభుత్వం నుంచి అమౌంట్ రావడం, శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు స్నాక్స్ కూడా అందిస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అన్ని పాఠశాలల లోపల పిల్లలు ఈ 10th క్లాస్ అనేది మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10th క్లాస్ అనేది మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. 10th క్లాస్ అనేది హయ్యర్ స్టడీస్కి ఒక బేస్మెంట్ లాంటిది. బేస్మెంట్ బాగుంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు నిలదొక్కుకోగలుగుతారు. కాబట్టి 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అదే మీరు ఇంటర్మీడియట్ తర్వాత కొన్ని సబ్జెక్టులు తగ్గిపోతాయి. మీరు సైన్స్ పోతే సోషల్ స్టడీస్ పోతుంది, హిందీ సబ్జెక్ట్ పోతుంది, తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే మిగులుతాయి. లిమిటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఇంకా డిగ్రీ ఉంటారు. ఇష్టం అంటే ఒక హక్కు ఇచ్చుకోవడం ఇష్టం కాదు. ఒక ముద్దనో ఇవ్వడం కూడా ఇష్టమేం కాదు. అమ్మంటే ఇష్టం, నానంటే ఇష్టం అంటే అమ్మ నాన్న తలరాత మార్చగలిగితే అది నిజమైనటువంటి ఇష్టం కాగలుగుతుంది.
అమ్మా నాన్న తలరాతను మార్చడం ఏంటి? ఎస్, సోయి గల్ల వాళ్ళు అంటే కాన్షియస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మన అమ్మా నాన్నల జీవితాలను మార్చగలుగుతారు. మన అమ్మా నాన్నల జీవితాలను మార్చగలుగుతారు, మన కుటుంబాల స్థితిగతులను మార్చగలుగుతారు, తరతరాల నుంచి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని, పేదరికాన్ని మార్చగలుగుతారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఆత్మ న్యూనత, ఆత్మ గౌరవం మరింత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆత్మ విస్మృతిలో ఉన్నాం ఈరోజు. ఎందుకు ఆత్మ విస్మృతిలో ఉన్నామని చెప్పేసి అంటే, గౌరవ డియు గారు వేదిక మీద ఉన్నారు, మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. 72% సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో రాజ్య వ్యవస్థ పనిచేస్తుంది. వాళ్ళు 72% ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనౌన్స్ చేశారు కదా, ఆ బడ్జెట్ లో వచ్చిన టోటల్ డబ్బులన్నీ కూడా ఎవరికి తెలుసా? మనవి. 72% కామన్ పబ్లిక్ ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్స్. ముఖ్యమంత్రి గారి జీతమైనా, కలెక్టర్ గారి జీతమైనా, మన డియు గారి జీతమైనా, ప్రధానమంత్రి గారి జీతమైనా, రోడ్డైనా, మరొకటైనా కామన్ మెన్ 72% ఆఫ్ కామన్ మెన్ కాంట్రిబ్యూషన్స్ నుంచి ఈ రాజ్య వ్యవస్థ పనిచేస్తుంది. అయితే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థల్లో ఐఐటి కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, ప్రైమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇవన్నీ కూడా మనం ఇచ్చిన పనులతో నడిచేటువంటిది. అంతేనా? సోయిందా అని చెప్తున్న మాట సరిగ్గా వింటున్నారా? నేను మీతో ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపడం కోసం వచ్చాను నేను. 72% కామన్ మెన్ ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్స్ తో నడుస్తున్నటువంటి ఈ సిస్టమ్ లో కామన్ మెన్ పిల్లలు అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు అని స్టాటిస్టిక్స్ తీసాం. చదివే తరతరాల యొక్క తలను మార్చగలుగుతుంది. ఉపేంద్ర ఊరున రామన్ చిన్న విలేజ్ ఉంటుంది. ఎప్పుడో దంతాల పాఠశాలకు వెళ్ళి మాట్లాడుతూ ఓ పిల్లవాడు గబుక్కున పుస్తకాలు వదిలేసి పరిగెడుతున్నాడు. వాడు ఎటుపోతున్నాడు అని చెప్పేసి మా హెడ్ గారిని అడిగాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు గంగిరిస్తారు, మీకు పడుతుంది కదా, శవం పోతుంది, డప్పు శబ్దం వినబడుతుంది, అశ్ మీద పడినటువంటి డబ్బులేరు కోసం వెళ్తాడు వాడు. ఏ రోజు చనిపోయినా డబ్బులు ఏరుకోవడం కోసం వెళ్తాడు. వాడు వచ్చేదాకా నేను ఉంటాను ఏమనుకోవద్దు కదా. ఉండండి సార్ అంటే వచ్చాడు. సాయంత్రం వచ్చాడు. ఎటు పోయినవని అడిగాడు. పొగిడింపులకు పోయినాడు సార్, చనిపోయింది కదా ఆయన, ఆ మీద పడ్డ పైసలు ఆపిన చోట ఉన్న పైసలు ఏరుకుంటే తప్ప నా నోట్బుక్స్, నా పెన్స్కి నేను అక్కడి నుంచి రావడానికి, దంతాలపల్లికి రావడానికి ఆటో కిరాయి దొరుకోసారి. నా చదువుతావా అని అడిగాను. అక్షయ, తప్పకుండా చదువుతాను సార్, నేను ఎందుకు ప్రూవ్ చేసుకుంటాను. మీ అమ్మా నాన్న నీకు